హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 20వ భాగాన్ని వినేద్దాం. వస్తే నీకే మంచిది, నువ్వే అన్నీ తెలుసుకుంటావు, రాకపోతే నీ ఇష్టం అంటుంది. మంచిదే, అయినా నాకు అవసరం లేదు, నాకు నీతో ఫ్రెండ్షిప్ ఇష్టమే లేదు, నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనద్దు అని వినయంగా చెప్తుంది స్మిత రీనాకి. వాళ్ళలా గొడవ పడుతుంటే ఒక అమ్మాయి సడన్గా క్లాస్లోకి ఎంట్రీ ఇచ్చి అజయ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హాక్ చేసుకుంటుంది. క్లాస్లో అందరూ చూస్తుండగా అందరూ నోరెళ్ళు పెట్టి చూస్తారు అజయ్ని హగ్ చేసుకున్న అమ్మాయిని చూసి. అజయ్ షాక్ అవుతాడు. వల్లి సడన్గా వచ్చి తనని హగ్ చేసుకునేసరికి అది తన కాలేజీలో తన క్లాస్లో తనకి కూడా హ్యాపీగా అనిపించి మరి కాస్త వల్లిని గట్టిగా అదుముకుంటాడు గుండెల్లోకి. మిస్ అయిన ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. వాళ్ళని చూసి అలా షాక్ అయిపోతారు అందరూ. కౌశిక్ మెల్లగా వచ్చి అజయ్ని వెనక కొడతాడు. అప్పుడు అజయ్ తేరుకుని చుట్టూ చూస్తాడు. అది తన క్లాస్ రూమ్ అని తెలుసుకుని ఇబ్బంది పడుతూ వల్లిని దూరం జరుపుతాడు. వల్లి సిగ్గుతో అజయ్ వెనక దాక్కుంటుంది. స్మిత అజయ్ని కోపంగా చూస్తూ, ఏంటి అజయ్, ఆ అమ్మాయి ఎవరు? తన వెనక ఉన్న వల్లిని చేయి పట్టుకుని ముందుకు లాగి, తనే నా మనసులో ఉన్న అమ్మాయి, తననే నేను ఇష్టపడేది, నా ఫ్యూచర్ వైఫ్ అంటాడు. అంతే, స్మితకి వణుకొచ్చేస్తుంది. టెన్షన్ పడుతూ షివరింగ్ అవుతుంది. చెమటలతో తడిసిపోతుంది. తను ఏం విన్నదని. రీనా నవ్వుతూ అజయ్ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది. స్మితను ఎగతాళిగా చూసి కౌశిక్ స్మితను చూస్తాడు. తను షివరింగ్ అవడం, తనలో చెమటలు తడిసిపోయడం వెంటనే కౌశిక్ స్మిత దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని నార్మల్ అవ్వు అని చెప్తాడు. స్మిత కొంచెం కొంచెంగా నార్మల్ అయి అక్కడే కూర్చుంటుంది. అజయ్ స్మితని చూసి దగ్గరికి వెళ్ళి స్మిత చెయ్యిని పట్టుకుని, స్మిత, నేను చెబుదామనుకున్నాను కానీ తను సడన్గా వచ్చేసింది. నువ్వు అడిగావు కదా ఏ అమ్మాయి ఉందో చెప్పాలని. తనెవరో కాదు, నా మరదలే, నా మనసులో ఉన్నది. ఊరికెళ్ళాకే తెలిసింది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అని స్మూత్గా ప్రేమగా చెప్తూ ఉంటాడు. స్మిత అజయ్ కళ్ళలోకి చూస్తుంది. వల్లి మీద ఎంతో ప్రేమ కనపడుతుంది స్మితకి. కానీ వల్లిని స్మిత చూసి తట్టుకోలేకపోతుంది. తనకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బలవంతంగా ఆపుకుంటూ పైకి నవ్వుతూ కంగ్రాట్స్ అజయ్ అంటూ హక్ చేసుకుంటుంది. అజయ్ స్మితని హక్ చేసుకుని తన వెన్ను మీద నిమురుతూ, స్మిత, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి, లైఫ్ లాంగ్ ఒక మంచి ఫ్రెండ్గా మిగిలిపోతావు. వల్లికి ఎంత ప్రేమనిస్తానో నా ఫ్రెండ్షిప్లో కూడా నీకు అంత ప్రేమనిస్తాను. వల్లికి ఇదంతా చీదరగా ఉంది. బావా, తనకంత ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటి అని మనసులో తిట్టుకుంటుంది. అజయ్ వల్లి వైపే చూస్తాడు. వల్లి చెయ్యిని తన చేతిలోకి తీసుకొని స్మిత దగ్గరకు వచ్చి, వల్లి, తను స్మిత, నా బెస్ట్ ఫ్రెండ్. కౌశిక్, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. స్మితకి మనసు మొక్కలైపోయింది. పైకి కనపడి నీకుండా హాయ్ వల్లి అని సైడ్ నుంచి హక్ చేసుకుంటుంది. వల్లికి నచ్చకున్న బావ ఫ్రెండ్ అని హాయ్ చెప్తుంది. కౌశిక్ కూడా హాయ్ చెప్తాడు. బావా, బయటికి వెళ్దామా అంటుంది. అజయ్ కౌశిక్ని చూస్తాడు. కౌశిక్ బైక్ కీస్ అజయ్కి ఇస్తాడు. అజయ్ స్మితకి చెప్పేసి బైక్ మీద వల్లిని ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. స్మిత తట్టుకోలేక అక్కడే కూర్చొని బాగా ఏడుస్తుంది. తన ఏడుపు ఎంత భయంకరంగా ఉందంటే రాబోయే రోజుల్లో దేనికైనా పగ సాధించడానికి అన్నట్టుగా ఉంటుంది. కౌశిక్ భయపడతాడు. మెల్లగా స్మిత దగ్గరకు వచ్చి, కూల్ స్మిత, వాడి మీద ఫీలింగ్ ఉంటే ముందే చెప్పాల్సిందే కదా. స్మిత కౌశిక్ని చూసి, తనని అడిగాను, తన మనసులో ఉంది ఏ అమ్మాయో డిసైడ్ చేయలేదనుకున్నాడు. డిసైడ్ అయ్యాక చెప్తానన్నాడు. నాతోనే ఉన్నాడు కదా, నేనే కావచ్చు అనుకున్నాను, వాళ్ళ మరదలు అనుకోలేదు. ప్లీజ్ రిలాక్స్ అవ్వు స్మిత, బాధపడకు. వన్ సైడ్ది ఎప్పుడూ కరెక్ట్ కాదు. వాడి ఫ్రెండ్ లాగానే చూడు, వాడిని మర్చిపో, వాడు చాలా మంచోడు. స్మిత ఏం మాట్లాడుకున్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కౌశిక్లో భయం స్టార్ట్ అయింది. స్మిత ఏమైనా చేస్తుందేమని. అజయ్ వల్లి ప్రేమ మైకంలో స్మిత మనసు అర్థం చేసుకోలేదు. ఇది ఎక్కడికి దారితీస్తుందో అనుకుంటాడు. అజయ్ బైక్ స్టార్ట్ చేసుకుని వల్లితో ఫస్ట్ బైక్ జర్నీ హ్యాపీగా ఊహించుకుంటూ వెళ్తాడు. వల్లి హగ్ చేసుకుని ఉంటుంది. హ్యాపీ మూమెంట్ని, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటాడు. మహా అజయ్తో పాటు వల్లి రావడం చూసి, అదేంటి, నువ్వు షాపింగ్కి వెళ్ళావు కదని అజయ్ ఎక్కడ కలిశాడు? వల్లి కంగారు పడుతూ, అదే అత్తయ్య, నాకు ఇక్కడ కొత్త కదా, షాపింగ్ చేశాక అడ్రస్ తెలియకపోతే బావకి ఫోన్ చేశాను, నన్ను తీసుకొచ్చాడు అని చెప్తుంది. ఓ సరే సరే, ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని వెళ్తుంది. వల్లి అజయ్ వైపు చూసి కన్ను కొట్టి తన గదిలోకి వెళ్తుంది. అజయ్ హ్యాపీగా తన గదిలోకి వెళ్ళి అలానే బెడ్ మీద పడుకుంటాడు. రాబోయే రోజుల్లో అజయ్కి స్మిత వల్ల తన ముందు లైఫ్ ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అజయ్ వల్లి చాలా హ్యాపీగా ఉంటారు. అజయ్ వల్లిని టైం ఉన్నప్పుడు తిప్పుతూనే ఉన్నాడు. తనకు కావాల్సినవి తనకి దాచుకున్న డబ్బుతో అన్నీ కొనిస్తున్నాడు. వల్లి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. అలా వాళ్ళ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అందరూ బాగా రాస్తారు. ఫోర్త్ ఇయర్లోకి వచ్చాక స్మిత కొంచెం అజయ్కి దూరంగా ఉంటుంది. అజయ్ ఎప్పుడు కూడా స్మిత అని అర్థం చేసుకోలేదు.
ఎందుకు తనకు దూరంగా ఉంటుందో, తను అవాయిడ్ చేస్తుందని అనిపించలేదు. వల్లి మీద ప్రేమలో తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాడు. అజయ్ ఎవరిని పట్టించుకునే స్టేజ్లో లేడు. అలా అజయ్ నిర్లక్ష్యం చేసేసరికి స్మితలో పగ మొదలవుతుంది. ఇన్ని రోజులు నాతో క్లోజ్గా ఒక ఫ్రెండ్ లాగా ఉండి వల్లి వచ్చేసరికి నన్ను దూరం పెట్టాడు అని ఆ బాధనంతా పగలాగా మార్చుకుంటుంది మనసులో. ఎలాగైనా అజయ్ని దక్కించుకోవాలని కౌశిక్ చెప్పాలని ప్రయత్నం చేసినా అజయ్ విని మూడ్లో లేడు. పర్సనల్గా కలుద్దామన్నా ఆ టైం కాస్త వల్లితోనే ఉంటున్నాడు. ఒకరోజు సడన్గా స్మిత అజయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వల్లితో అజయ్ హ్యాపీగా హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే స్మిత చూస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసి కళ్ళు మండిపోతాయి స్మితకి. అయినా పైకి నవ్వుకుంటూ వచ్చి అజయ్కి హగ్ చేసుకుని వల్లికి హాయ్ చెప్తుంది. అజయ్ వాళ్ళ అమ్మని పిలిచి స్మితని పరిచయం చేస్తాడు. అమ్మ, తను స్మిత, నీకు చెప్పాను కదా కాలేజీలో నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిందని, తనే స్మిత. స్మితాని చూస్తూ చాలా బాగున్నావు, రోజు చెప్తాను నీ గురించి. ఇన్ని రోజులు పట్టిందా మా ఇంటికి రావడానికి? అదేం లేదా ఆంటీ, నేను మా చుట్టాల ఇంట్లో ఉంటాను. కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళాలి, అందుకే బయట ఎక్కడా తిరగను. నవ్వుతూ సరే కాఫీ పట్టుకొస్తాను అని వెళ్ళింది. స్మిత అజయ్ దగ్గరకు వచ్చి మా కజిన్ బర్త్డే ఫంక్షన్కి నువ్వు రావాలి అజయ్ అంటుంది. అదేంటి, మీ రిలేషన్ వాళ్ళ ఫంక్షన్కి నేనెందుకు వస్తాను? మీ ఇంట్లో ఫంక్షన్ అయితే వస్తాను. ఏంటి అజయ్ అలా మాట్లాడతావు? నా పేరెంట్స్ అమెరికాలో ఉంటారు, ఇక్కడ మా కజిన్ బర్త్డే, అందుకే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. వల్లిని చూసి వల్లి నువ్వు కూడా రావాలి అంది. వల్లి హ్యాపీగా ఎందుకు రాను, తప్పకుండా వస్తాను అజయ్ని చూసి అంటుంది. అజయ్ కళ్ళతోటే ఓకేనా పోదామా అంటాడు. కళ్ళతోటే చెప్తుంది వల్లి ఓకే అని. వాళ్ళ కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే స్మితలో మనసు రగిలిపోతుంది. కాసేపు ఉండి స్మిత వెళ్ళిపోయింది. ఇంతలో కాఫీ పట్టుకుని వచ్చేసరికి స్మిత వెళ్ళిపోయి ఉంటుంది. అదేంట్రా అమ్మాయి లేదు, అప్పుడే పంపించేశావా? కాఫీ తెచ్చాను కదా. అమ్మ, వాళ్ళ కజిన్ బర్త్డే అంట, హడావిడిలో ఉండుండి వెళ్ళిపోయిందిలే అని చెప్తాడు. సరే కాఫీ నువ్వు తాగు అని అజయ్కి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంతలో అనన్య అక్కడికి వచ్చి అన్నయ్య, మా కాలేజీలోనే సీతకి అడ్మిషన్ దొరికింది, సీత నేను ఒకటే కాలేజ్ అని అక్కడే డ్యాన్స్ చేస్తుంది. ఇదేంటి, ఇద్దరు హ్యాపీగా ఫ్రెండ్స్ లాగా కాలేజీకి వెళ్ళండి. వల్లికి నచ్చదు సీత ఇక్కడ చదవడం. అయితే సీత కూడా మన ఇంట్లోనే ఉంటుంది, హ్యాపీగా ఇద్దరం కలిసి కాలేజీకి పోతాం అంటుంది అనన్య. ఓకే, నాకేం ఇబ్బంది లేదు. వల్లి కోపంగా అదేంటి, నేను ఒప్పుకోను. నాన్న ఇక్కడికి షిఫ్ట్ అవుతాడు, అందరం అక్కడే ఉంటాం. మావయ్య ఇక్కడ షిఫ్ట్ అయ్యే వరకు సీత అక్కడే ఉంటుందిలే, తర్వాత అందరూ ఒక దగ్గరే ఉండొచ్చు అని. అజయ్, వల్లి, స్మిత వాళ్ళ ఫంక్షన్కి వెళ్తారు. పెద్ద 5 స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ చేస్తారు. అక్కడికి వచ్చే వాళ్ళంతా రిచ్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళ బట్టలు వేరేలాగా ఉంటాయి. వల్లి అవన్నీ చూస్తూ ఆశ్చర్యపోతుంది. ఒక్కొక్కరిని చూస్తూ ఉంది. వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ గోల్డ్ అంతా. వాళ్ళకి ఎదురుగా స్మిత వచ్చి హాయ్ అజయ్, హాయ్ వల్లి అని ఇద్దరిని హక్ చేసుకుంటుంది. వల్లి స్మితని చూసి షాక్ అవుతుంది. తను వేసుకున్న డైమండ్, తను వేసుకున్న డ్రెస్ స్టైల్ చూసేసరికి ఆశ్చర్యపోతుంది. స్మిత వల్లిలోని ఇంకో బిహేవియర్ని చూసి మనసులో నవ్వుకొని వాళ్ళిద్దరినీ ఒక టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. స్మిత కజిన్ అక్కడికి వచ్చిన వాళ్ళని కలిసి అందరినీ పరిచయం చేసుకుంటూ స్మిత దగ్గరకు వచ్చి ఏరిని కాలేజీ వాళ్ళని పిలిచా అన్నావు కదా, నాకు పరిచయం చేయి అంటాడు. స్మిత నవ్వుతూ వాళ్ళ కజిన్ని తీసుకుని అజయ్ దగ్గరికి వస్తుంది. అజయ్ని చూపించి మా కజిన్ అని పరిచయం చేస్తుంది స్మిత. అజయ్ తన పరిచయం చేసుకుంటాడు. అప్పుడే కౌశిక్ వస్తాడు. అతన్ని కూడా పరిచయం చేసుకుంటారు. వల్లిని చూపిస్తుంది. తనే వల్లి, అజయ్ మరదలు, కాబోయే వైఫ్ కూడా అని చెప్తుంది. అతను వల్లికి చేయి చూపించి హలో అంటాడు. వల్లి అతనికి చేయి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తుంది. అలా చేయి తీసుకోగానే వల్లికి ఏదోలాగా ఉంటుంది. ఎందుకో నచ్చేస్తుంది వల్లికి. అతని కళ్ళలోకి చూస్తుంది. అతను మాత్రం చాలాసేపటి నుంచి వల్లి కళ్ళలోకి చూస్తున్నాడు. అలా చూసేసరికి వల్లి ఒక క్షణం తడబడి అతని చేయి వదిలేస్తుంది. అతను వల్లిని తన కళ్ళతో లాక్ చేసుకుంటాడు. వెంటనే అజయ్ వైపు చూసి అజయ్ని ఒక్క నిమిషం గమనిస్తాడు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నాకంటే అందంగా ఉన్నాడు అనుకుంటాడు మనసులో. మంచి మరదల్నే పట్టాడు అనుకుంటాడు. అజయ్ ఇవన్నీ ఏమీ గమనించక కౌశిక్తో మాట్లాడుతూ ఉంటాడు. స్మిత అక్కడొచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటుంది. స్మిత కజిన్ ఇద్దరు కలిసి వచ్చిన ఫ్రెండ్స్ని పలకరిస్తున్నా ఆయన కళ్ళు మాత్రం వల్లి మీదనే పడతాయి. వల్లి హోటల్లో అన్నీ చూస్తుంది. ఫుడ్ చాలా వెరైటీస్ చూపిస్తారు. అప్పుడే వల్లికి స్మిత మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. వల్లి అజయ్ పక్కన కూర్చొని చూడు, స్మిత మెడలో ఉన్న గొలుసు ఎంత బాగుందో కదా, తన డ్రెస్ కూడా బాగుంది. అజయ్ నవ్వుతూ మనం కూడా తీసుకుందాం, నీకు ఏది కావాలంటే అది తీసుకుంటాను, కొంచెం టైం ఇవ్వు అంటాడు. థ్యాంక్స్ అజయ్, నా మనసులో ఉన్నవి నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికే నా మనసు తెలుసుకుని చాలా కొనిచ్చావు నాకు అంటుంది. మనతో అలాగే ఉంటుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ.
ఎందుకో స్మితకి వాళ్ళ కజిన్కి వాళ్ళిద్దరూ అలా హ్యాపీగా మాట్లాడుకొని నచ్చట్లేదు. స్మిత వాళ్ళ దగ్గరకు వచ్చి తినమని అందరికీ ఫుడ్ పెడుతుంది. వల్లి కూడా స్మితతో తింటూ అన్ని విషయాలు అడుగుతుంది. స్మిత అదే హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుంటారు. స్మిత వాళ్ళు ఆ గదిలోకి తీసుకెళ్తుంది వల్లిని. వల్లి మాటలను బట్టి వల్లిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడని గ్రహిస్తుంది స్మిత. తను కావాల్సినవన్నీ వల్లి అడగకుండా ఇచ్చేస్తుంది. కాస్ట్లీ డ్రెస్సులు, పర్ఫ్యూమ్స్లు అన్నీ వల్లి హ్యాపీగా తీసుకుంటుంది. కానీ మనసులో అజయ్ ఏమనుకుంటాడో నేను వదిలేసి స్మిత నేను తర్వాత తీసుకుంటాను అంటుంది. అదేంటి, అజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, అతని కాబోయే వైఫ్ నువ్వు, నేను ఇవ్వచ్చులే, అజయ్ ఏమనడు, ఓకే అని హ్యాపీగా తీసుకుంటుంది. అజయ్ కౌశిక్ లంచ్ పూర్తవుతుంది. వల్లి కోసం చూస్తూ ఉంటాడు అజయ్. వల్లి స్మితతో వస్తుంది. వల్లి చేతిలో ఉన్నవి చూసి ఇవేంటి, మనం వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాం కదా. అజయ్ నేనే తనకి గిఫ్ట్ ఇచ్చాను, తీసుకోమను అంది. అజయ్ సరేని వల్లిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ దగ్గరికి స్మిత కజిన్ వస్తాడు. వాళ్ళని సడన్గా ఆపేసి తన విజిటింగ్ కార్డు ఇచ్చి అజయ్ని చూస్తూ ఎప్పుడైనా ఏదైనా అవసరపడితే రండి, మనం మళ్ళీ కలుద్దాం. అజయ్ నవ్వుతూ సరే సార్ అని విజిటింగ్ కార్డు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళతో పాటు కౌశిక్ కూడా వెళ్ళిపోతాడు. ఆయన మాత్రం వల్లినే చూస్తూ ఉంటాడు. ఎందుకో వల్లి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక స్మిత వాళ్ళ కజిన్ దగ్గరకు వచ్చి ఏంటో కొత్తగా చూస్తున్నావేంటి, ఆమె అంటే అజయ్కి ప్రాణం, అతనికి కాబోయే భార్య. కాబోయే భార్యనే, ఇంకా భార్య కాలేదు, భార్య కావడానికి చాలా టైం పడుతుంది అనుకుంటా. అలా చెయ్యొద్దన్నయ్యా, నేను ఎవరినో నీకు తెలుసు కదా. స్మిత నవ్వుతూ ఎందుకు తెలీదు, నువ్వు నా కజిన్వి అజిత్ కుమార్ అన్నయ్య. అజిత్ స్మితాని దగ్గరికి తీసుకుని నాకు తెలుసు నీకు అజయ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఉన్నావని, నాకు వల్లి మీద ఇంట్రెస్ట్ ఉంది, చూసుకో ప్లాన్ అంతా నీదే అంటాడు నవ్వుతూ. స్మిత అంత వర్కౌట్ అవ్వదు, అజయ్ చాలా ఫిక్స్ అయ్యాడు, వల్లిని వదిలిపెట్టడు. అజయ్ ఫిక్స్ అయితే ఏంటి, వల్లి ఫిక్స్ కాలేదు, ఆమె మనసును చూడు, ఆమె మనసు ఏం కోరుకుంటుందో చూడు, అవి ఇస్తూ పోతే అన్నీ మన దగ్గరకు వస్తాయంటాడు. స్మిత అర్థం కాక ఒక లుక్ ఇస్తుంది అజిత్కి. ఏంటి బేబీ అర్థం కాలేదా, వల్లిని అంచనావే, తన మనసు ఏది కోరుకుంటూ ఉందో అదే ఇవ్వు. స్మిత నవ్వి అజిత్కి బాయ్ చెప్పేసి స్మిత వెళ్ళిపోతుంది. కరెక్టే అజిత్ చెప్పింది, వల్లికి ఆశలు చాలా పెద్దగా ఉన్నాయి. అజయ్ చాలా సింపుల్, అజయ్కి దీని మీద ఆశ లేదు, ఒక మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలన్నదే తన మనస్తత్వం, అందుకే నాకు నచ్చాడు. అజయ్కి డబ్బంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదని, బంధాలకి ఎక్కువ విలువిస్తాడని, అందుకే నా మనసు అజయ్ని కోరుకుంది. అజయ్కి వల్లి కరెక్ట్ కాదనుకుంటుంది స్మిత. అజిత్ వల్లి ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు. మెల్లగా అజయ్ వల్లిని తన గదిలోకి తీసుకెళ్లి తన చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి వల్లి నడుం చుట్టూ చేతులు వేసి తన కళ్ళలోకి చూస్తూ నేను ఒకటి చెప్పనా అంటాడు. చెప్పు బావా అంటుంది. ఇప్పుడు బాగానే ఉంది, ఇంకొకసారి ఎవరు గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవద్దు, నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. స్మిత నా బెస్ట్ ఫ్రెండ్, తను ఇచ్చింది ఓకే పర్వాలేదు, కానీ మళ్ళీ ఎప్పుడు ఇచ్చినా ఏమీ తీసుకోకు, నాకు నచ్చదు అంటాడు. వల్లి ముఖం మారిపోతుంది. నేను వద్దన్నాను బావా, కానీ తనే బలవంతం చేసింది. నేను ఇప్పుడు తీసుకున్నందుకు ఏమనడం లేదు వల్లి, ముందు తీసుకోవద్దంటున్నాను. నాకు అలా ఒకరు ఆఫర్ ఇస్తే నచ్చదు, నీ మనసులోని కోరికలని నేను తీరుస్తాను. మరీ అంత దగ్గరకు తీసుకుంటాడు అజయ్. ఎందుకో వల్లికి ఆ క్షణం అజయ్ నచ్చడు. అయినా బయటికి కనపడనికుండా అజయ్ని గట్టిగా ఆక్ చేసుకుని సారీ బావా నేను అలా చేయను అంది. అజయ్ తన గుండెల్లో దాచుకుంటూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం ప్రేమగా ఉండాలి, మన ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు, ఏదన్నా మనమే సాల్వ్ చేసుకోవాలి, మెల్లగా సున్నితంగా తనకు అర్థమయ్యే విధంగా చెప్తాడు. వల్లికి అర్థమైపోతుంది అజయ్ క్యారెక్టర్, డబ్బుకి లొంగనివాడు, ప్రేమకి లొంగిపోతాడని. అజయ్ వల్లిని అలాగే చూస్తూ వెళ్ళి గదిలో పడుకో, చాలాసేపు ఉంటే అమ్మ నాన్న చూస్తే బాగోదు. సరే అని వల్లి తన గదిలోకి వెళ్తుంది. పక్కనే అనన్య పడుకొనుంది. అలాగే అనన్య పక్కన కూర్చుని మనసులో మాట్లాడుకుంటుంది. మనకు ఆఫర్ ఇస్తే తీసుకోవడంలో తప్పే ఉంది, బావకి ఎందుకు అర్థం కావట్లేదు, స్మిత వాళ్ళు బాగా రిచ్ ఉన్నట్టున్నారు, ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటుందో అని మనసులో హ్యాపీగా ఉంటుంది. స్మిత ఇచ్చిన డ్రెస్సుల్ని పర్ఫ్యూమ్స్ని చూసుకుంటుంది. ఇక్కడ అజయ్ మాత్రం వల్లి కోసం ఇంకా కష్టపడాలనుకుంటాడు, వల్లి కలలన్నీ తీర్చాలనుకుంటాడు. అలా ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. రమేష్ కూడా కౌశల్యతో పాటు హైదరాబాద్లో ఇండివిజువల్ హౌస్ రెంట్కి తీసుకుంటాడు. సీతను అక్కడే కాలేజీలో వేసి వల్లితో సహా అదే ఇంట్లో ఉంటారు. వల్లికి అజయ్ వాళ్ళ ఇంట్లో నుంచి రావడం ఇష్టం లేకున్నా వాళ్ళ నాన్న ఒప్పుకోడని ఇంట్లో వచ్చి ఉంటుంది. రమేష్ తీసుకున్నది ఇండివిజువల్ హౌస్, తక్కువ రెంట్లోని బాగుంది, వాళ్ళ అక్కింటికి కొంచెం దూరంలోని దొరుకుతుంది, చాలా నచ్చేసింది, అందుకని తీసుకుంటారు. మహా కూడా ఇల్లు నచ్చేసి
చాలా బాగుందిరా, మనం ఊరిలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు నీకు ఊరిలో ఉన్నట్టే ఉంది కదా? అవునక్క, సిటీకి వస్తే ఏ అపార్ట్మెంట్లో తీసుకోవాలనుకున్నా కానీ ఇలా ఇండివిజువల్గా దొరుకుతుంది అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. నేను అప్పుడప్పుడు పోయి ఊరికి పోయి వస్తూ ఉంటాను. అలా సాగిపోతుంది. కొన్ని రోజులకి అనుకోకుండా వల్లికి అజిత్ ఎదురవుతాడు. అజిత్ వల్లిని చూడగానే కారు ఆపేసి వల్లి దగ్గరికి వెళ్తాడు. వల్లి అజిత్ని చూసేసరికి షాక్ అయ్యి, మీరిక్కడా అని అడుగుతుంది. అజిత్ నవ్వుతూ, నిన్ను చూశాను, అందుకే వచ్చాను నిన్ను కలవడానికి. వల్లి నవ్వి, సరే అండి నేను వెళ్తాను అంటుంది. వెయిట్, ఎందుకంత తొందర? అలా కాంప్లెక్స్ తిరిగేసొద్దాంరా అని చనువుగా వల్లి చేయి పట్టుకుని ఆ కాంప్లెక్స్లోకి తీసుకెళ్తాడు. వల్లికి నచ్చదు అలా చేయి పట్టుకోవడం. తన నుంచి చేయి విడిపించుకుంటుంది. అజిత్ గమనించి, సారీ, నీ ప్రమేయం లేకుండా చేయి పట్టుకున్నాను. పర్లేదు సార్ అంటుంది. అజిత్ నవ్వి, నేను సార్ని కాదు, నా పేరు అజిత్ అని పిలవండి అంటాడు. సరే అజిత్ గారు. అజిత్ నవ్వి ఒక షాప్లోకి తీసుకెళ్లి రాధాకృష్ణ బొమ్మ చూసి అది కొని వల్లికి గిఫ్ట్గా ఇస్తాడు. అది చాలా కాస్ట్లీ, వల్లికి తెలుస్తూనే ఉంది. బాగా నచ్చేసింది, తీసుకోవాలని ఉంది. కానీ అజయ్ ఏమంటాడని భయం. వద్దు అజిత్, నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ వద్దంటుంది. అలా అంటే ఎలా వల్లి? మా సిస్టర్ ఫ్రెండ్వి, నాకెందుకో నీకు ఇయ్యాలనిపించింది, ఇస్తున్నాను. రాధాకృష్ణుని బొమ్మనే కదా, ఇంట్లో నీ బెడ్రూమ్లో పెట్టుకో, బలవంతంగా తన చేతిలో పెడతాడు. వల్లి ఇంకేమనలేక తీసుకుంటుంది. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి తనకిష్టమైన ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసి వల్లికి ఇస్తాడు. వల్లి భయపడుతూనే ఐస్ క్రీమ్ తింటుంది. ఎక్కడ అజయ్కి తెలిసిపోతుందేమో అని. అజయ్ తన భయాన్ని తెలుసుకుని, ఎందుకు భయపడుతున్నావు? అజయ్ చాలా మంచి వ్యక్తి, మిస్అండర్స్టాండ్ చేసుకోలే, జస్ట్ ఫ్రెండ్స్ మనిద్దరం. వల్లి కూడా అవును, అది నిజమే, అజయ్ ఎప్పుడూ అలాంటి అపార్థాల్లో ఉండడు అనుకుంటూ నార్మల్ అయిపోతుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుని బయలుదేరాలని చూస్తుంది వల్లి. అజిత్ గారు, ఇక నేను వెళ్తాను ఉంటుంది. నేను డ్రాప్ చేస్తాను కారులో, మీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నాడు. పర్వాలేదు, నేను వెళ్తాను ఆటో బుక్ చేసుకుని. అజిత్ వల్లి కళ్ళలోకి చూస్తాడు. వల్లికి అజిత్ అలా చూడగానే నో చెప్పలేక అజిత్ వెంటనే వెళ్తుంది. అజిత్ పార్కింగ్లో ఉన్న కార్ని వల్లి ముందర తెచ్చి కూర్చోమని డోర్ తీస్తాడు. వల్లి కార్ని చూస్తుంది. కారులో కూర్చుని, చాలా కాస్ట్లీ కార్, లోపలంతా బాగుంటుంది. అజిత్ మాత్రం వల్లికి సీట్ బెల్ట్ పెట్టాలని ముందుకు వంగి ఆమెకి సీట్ బెల్ట్ పెడతాడు. సడన్గా వల్లి ఇటు తిరిగేసరికి ఇద్దరు పెదాలు కలుసుకుంటాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.